ఎందుకని కెప్టెన్ అమెరికా బక్కీకి కాకుండా షీల్డ్ శామ్ కు అప్పగించాడు? తన స్ట్రాటజీస్ తో టాక్టిక్స్ తో అవెంజర్స్ అందరినీ ఒక తాటిపై నడిపించే కెప్టెన్ అమెరికా తనకు మాత్రం ఏదైనా సలహా కావాలనిపిస్తే మాత్రం తను చూసే చూపు ఫాల్కన్ వైపు అంటే మాత్రం అతిశయోక్తి కాదు. అందరూ ఫాల్కన్ ని కెప్టెన్ కి అసిస్టెంట్ లా భావించొచ్చు కానీ అసలు ఎటువంటి ఫిజికల్ పవర్ కూడా లేని స్టీవ్ దుష్టుల నుండి సామాన్య ప్రజలను కాపాడాలనుకున్నాడు. కానీ అందుకు తగ్గ శక్తి లేనందునే సూపర్ సోల్జర్ సిరం తీసుకున్నాడు. అంతేకాని మిగతా వారితో పోలిస్తే దృఢంగా మారాలనుకోలేదు. అసలు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా కేవలం మంచి కోసం పోరాడే కెప్టెన్ కష్టాల్లో ఉన్నాడని తన వెనుకుండి పోరాడాలనుకున్న శామ్ ని చూసి అందుకే స్టీవ్ ఇంప్రెస్ అయ్యాడు. శామ్ ఆలోచన విధానాన్ని కూడా కెప్టెన్ ఎంతగానో గౌరవించాడు. ఇక్కడ సోకోవియా అకార్డ్స్ కు అనుగుణంగా గవర్నమెంట్ కింద పనిచేయడానికి కెప్టెన్ కంటే ముందే శామ్ అగనిస్ట్ గా ఉండడం గమనించవచ్చు. అందుకే తన మెదడుని తన యంత్రంలో ఉంచుకోలేక ఎందరో అమాయకులను చంపుకుంటూ వెళ్ళిన బక్కీ కంటే ట్రూత్ కోసం పోరాడాల్సి వస్తే తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన సూపర్ హీరోల్ని ఎటువంటి నియమాలకు భయపడకుండా ఎదురుకోవడానికి సిద్ధమయ్యే శామ్ కే క్యాప్ షీల్డ్ అంకితం చేశాడు. ఆ షీల్డ్ కి ఆ పదవికి శామ్ మాత్రమే అర్హుడు అనేలా బక్కీ కూడా చిరునవ్వు విసరడం బట్టి శామ్ గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. I'll do my best.